మన ప్రియ ప్రభువును, ప్రియ రక్షకుడును, పాపుల విమోచకుడును, నిత్య జీవమునకు మార్గమును సత్యమును అయినటువంటి దేవుడను, విడువక ఎడబాయక కృప చూపించేటువంటి ప్రభువుగా నిత్యము మన మధ్యలో నివాసము చేసేటువంటి దేవుడు తిరిగి మరొక దినాన్ని మనకి ప్రసాదించి ఈ దినములో జీవముతో మనము ఆయనతో కూడా జీవించున్నట్లుగా జీవదాత అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతూ అనుసరిస్తున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలమందు ప్రభు మనకు ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రవక్తల ప్రవచన గ్రంథం అనేటువంటి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనములో ఉన్నటువంటి మాటని మనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోదురు. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ దాసును మరుగుపరిచి ఈ సమయంలో మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి మాటలో ఏమని రాయబడి ఉందంటే, దేవుని వలన ఎవరైతే బలము పొందుతారో, ఎవరు బలము పొందుతారు అనంటే దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారు, ప్రతి విషయంలో కూడా దేవుని మీదే ఆధారపడేటువంటి వారు. కనుకనే యెహోవా కొరకు ఎదురు చూచువారు, ఆయన కొరకు ఎదురు చూచేటువంటి వారు, వారు నూతన బలము పొందుదురు. ప్రతి విషయంలో కూడా దేవుని వైపు చూడకుండా, దేవుని పైన ఆధారపడకుండా, దేవుని వలన కాకుండా సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నము సఫలము కాకుండా పోవటం ద్వారా వారు అన్ని కోల్పోవటంతో కూడా తనకు కలిగినటువంటి శక్తిని, బలమును వారు నిరసించినటువంటి వారుగా తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బలతో, సమస్యలతో, బాధలతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఇక్కడ ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉన్నప్పుడు నూతన బలము పొందుతారు. ఎలాంటి బలము, ఎలాంటి నూతనము అనంటే, పక్షిరాజు వలె వారు రెక్కలు చాపి ఎగరటము అనేది జరుగుతుంది. పక్షిరాజుకున్నటువంటి బలము, పక్షిరాజు ఎగిరేటువంటి ఆ యొక్క హైటు, అది ఎగురుతున్నప్పుడు వస్తున్నటువంటి గాలులు కావచ్చు, ఎండ కావచ్చు, వాతావరణ మార్పు కావచ్చు, ఎన్ని వచ్చినా వాటిని అధిగమించి వెళ్ళగలిగినటువంటి శక్తి పక్షిరాజుకి ఉన్నది. కనుక దీన్ని బట్టి దేవుని వలన కలిగేటువంటి బలము కూడా దాంతో పోల్చి మనకు చూపించబడుతూ ఉన్నది. వారు ఎగురుటలో ఆ విధమైనటువంటి బలం ఉంటుంది కాబట్టి వారు అలయక అలసిపోవటము అనేది లేకుండా వారు
పరుగెత్తిదరు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. 3 అనుభవాలు దేవుని యొక్క బలమును బట్టి, దేవుని వలన అనుగ్రహించేటువంటి అనుగ్రహమును బట్టి బలము ఉంటుంది. ఆ యొక్క బలము నూతనముగా పక్షి తన బలము కోల్పోయే కొలది, తనకు వయస్సు మళ్ళే కొలది తన బలాన్ని నూతనపరుచుకోవటానికి ఎలాంటి సిద్ధపాటు ఉంటుందో, అలాగనే తన బిడ్డలకు నూతనముగా దినములు గడుస్తూ ఉన్నప్పుడు, రోజులు గడుస్తూ ఉన్నప్పుడు, వారాలు గడుస్తున్నప్పుడు మన జీవితాలు వెళ్ళబుచ్చే కొలది ప్రతిదీ కూడా నూతన పరచబడుతుంది. అలాగనే బలం విషయంలో కూడా నూతన పరచబడి ఎదగటము, మనం అన్నిటిని కూడా అధిగమించటము అనేది ప్రతి విషయంలో కూడా మరి ముందుకు సాగటానికి నడవటం కావచ్చు, పరుగులు తీయటం కావచ్చు, మరి అలయక్క పరిగెత్తటము, అలుపు అనేది జీవితంలో లేకుండా, సొమ్మసిల్లడము అనేది మూరచిల్లడము, మరి సృహ తప్పుపోవటము అనేది లేకుండా ముందుకు పోవటానికి దేవుని యొక్క బలము అనుగ్రహించబడుతుంది. కానీ ఇప్పుడు దీన్ని బట్టి ఎవరి మీద ఆధారపడాలి, ఎవరికొరకు ఎదురు చూడాలి, ఎవరు చేసేంత వరకు మనము కనిపెట్టుకొని ఉండాలి అనేది వాక్యం చెప్పినట్లుగా ప్రతి విషయంలో కూడా మనము దేవుని వైపు మనం ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూ ఆయన వైపే చూసేటువంటి వారంగా ఉండాలి. ఈ క్రమంలో మరి అన్నిటినీ ఎదుర్కొనే బలము పొందాలి అంటే ఏం చేయాలి? ప్రతిదాన్ని అధిగమించటానికి మనకు బలము కావాలి, అది దేవుడిస్తారు. ఆ బలాన్ని దేవుడు ఇవ్వాలంటే దేవుని యొద్ద నుంచి మనం పొందుకొని ముందుకు సాగాలి. అంటే ఏం చేయాలంటే మొదటిగా మరి మొదటి దినవృత్తాంత గ్రంథాలు 16వ అధ్యాయము 27వ వచనం ప్రకారంగా ఆయన యొద్ద ఉండాలి అనగా ఆయనకు దగ్గరగా జీవించాలి. దేవుని విడిచిపెట్టకూడదు, దేవునికి దూరంగా ఉండకూడదు. ఎప్పుడు కూడా ఆయన దగ్గరగా మనము జీవించేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా 1వ దినవృత్తాంత గ్రంథాలు 22వ అధ్యాయం 13వ వచనంలో ఆయన కట్టడలను జాగ్రత్తగా అనుసరించాలి. ఏదైతే ప్రభు మనకు కట్టడగా మరి ప్రభు ఉంచాడో అది ఆ విధంగా జీవిస్తున్నప్పుడు ఆ బలమును కలిగినటువంటి వారంగా, ఆ బలము కలిగి ఉంటే ఏ విధంగా మరి శక్తివంతమైనటువంటిగా కలిగి జీవిస్తారో అలాంటిది దేవుని వలన లభిస్తూ ఉంటుంది. మూడవదిగా మరి కీర్తన 105వ కీర్తన 24వ చరణ ప్రకారంగా ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన స్వాస్యంగా, ఆయన చేత సృజించబడినటువంటి వారుగా, ఆయన చేతనే నడిపించేటువంటి బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా, ప్రజలుగా ఉండటానికి మనం ఇష్టపడాలి. మరొక నామము, ఇంకొక నామకరణము చేత, ఇంకొక నామం ద్వారా మనము పిలువబడకూడదు. దేవుని బిడ్డలు అనేది దేవుని నామాన్ని బట్టి పిలువబడేటువంటి బిడ్డలుగా మనము ఆయనకి చేరువుగా ఉండాలి. 4వదిగా మరి యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం 30వ వచనం ప్రకారంగా భయపడక ఆయనను నమ్ముకొని జీవించాలి. ఎన్ని వచ్చినా నమ్మకాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఒకరు విడిచిపెడుతున్నారు అని అంటే భయము, ఆందోళన ఎందుకు అంటే విశ్వాసములో మరి కోల్పోవటము, విశ్వాసములో సన్నగిల్లడము అనేది. ఎందుకు విశ్వాసములో సన్నగిల్లడము, కోల్పోవటం అంటే కొన్ని ఆకర్షణీయమైనటువంటివి చేత ఆకర్షించబడి దేవుని వాక్యము, దేవుని సన్నిధి అనేది మనలో లేకుండా మనము అందులో లేనప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క భయ ఆందోళనలు
ఆవరిస్తాయి. కనుక వాటికి దూరంగా ఉండాలి. అవి దూరపరచబడాలంటే దృఢమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారంగా ఉండాలి. 5వదిగా రోమపత్రిక 4:21 ప్రకారంగా ఆయన మీద పూర్తి విశ్వాసము ఉండాలి. పూర్తిగా దేవుని మీదే మనము ఆధారపడినటువంటి వారంగా, ఆధారపడుతున్నట్లుగా మనము జీవించాలి. అలాగనే మనిషి ఈ యొక్క 5 అనుభవాలు ఉన్నప్పుడు నూతన బలము, నూతన శక్తి, నూతన ఆశీర్వాదము, నూతనమైనటువంటి కార్యాలు మనం చూడగలం. ఇవన్నీ కూడా చూడలేకపోతున్నాము. ఆ బలము నాలో లేకుండా పోతుంది, బలం అనేది కోల్పోతున్నాను అని అంటే దానికి కారణాలేంటి? బలము కోల్పోవటానికి, బలము కలిగి ఉండకుండా పోవటానికి, ఆ బలాన్ని నేను పొందుకోలేకపోతున్నాను అన్నటువంటి మాటలు, ఆలోచనలు, ఉద్దేశాలు ఆ మనస్సుతో ఉన్నటువంటి వారు, ఇలాంటి వారు అనేది బైబిల్ చెప్తుంది. మొదటిగా న్యాయాధిపతుల గ్రంథం 16:19 ప్రకారంగా పాపమునకు బానిస అవడం ద్వారా మనిషి బలాన్ని కోల్పోతాడు. అక్కడ సంసోను దెలీలా యొక్క ఆమెతో వ్యభిచారములో ఉండటం, మత్తుకి బానిస కావటం, వ్యభిచారానికి బానిస కావటం, ఆ బానిసత్వము అతనిలో ఉన్నటువంటి బలాన్ని కోల్పోయినట్లుగా చేయడం, చివరికి అతను హింసించటం, 2 కళ్ళు తీసివేయటం, ఆయన మరణం కావటం అనేది మనం చూస్తున్నాం. 2వదిగా న్యాయాధిపతుల గ్రంథము 18:5-12 ప్రకారంగా భక్తిహీనులుగా జీవించేటువంటి వారిలో దేవుని బలము అనేది లేకుండా అతను ఆ భక్తిహీనతను బట్టి బలహీనుడిగానే జీవించాల్సి వస్తుంది. ఆ బలహీనుడికి ఏది తగిలినా, ఏది వచ్చినా, ఏది మార్పులు చెందినా అన్నీ కూడా ఆ భక్తిహీనునికి అవి ఆవరించి పతనము చేసేటువంటిదిగా ఉంటుంది. 3వదిగా కీర్తన 31 కీర్తన 10వ చరణంలో దోషములు చేయడం ద్వారా బలమును కోల్పోతూ ఉంటారు. దోషాల మీద దోషాలు కట్టుకుంటూ ఉంటారు. చేసిన తప్పు అనేది తెలుసుకొని సరిచేసుకోకుండా జీవించేటువంటి వారు ఉంటారు. 4వదిగా కీర్తన 38 కీర్తన 10వ చరణంలో ప్రభుకి వ్యతిరేకంగా పాపము చేసేటువంటి వారికి బలము అనేది తగ్గిపోతూ వస్తుంది. 5వదిగా సామెతలు 5వ అధ్యాయం 9 ప్రకారంగా జారశ్రీ మార్గములో నడచడం ద్వారా, అలాగా వారిని అనుసరించడం ద్వారా బలము కోల్పోవడం. 5 అనుభవాలు: పాపము, భక్తిహీనత, దోషము, వ్యతిరేకత, జారశ్రీ మార్గం. ఈ యొక్క 5 అనుభవాలు ఉన్నప్పుడు దేవుని బలమును పొందుకోలేరు. కారణం, వారి జీవితంలో పరిపూర్ణమైన పూర్తి విశ్వాసము, నమ్మకము, ఆయన బిడలుగా ఆయన యొక్క సన్నిధి, అలాగనే ఆయన కట్ల అనుసరించి ఆయనతో ఉండేటువంటి అనుభవం ఉంటే వారు బలము కలిగి ఉంటారు. ఈ అనుభవాలు లేకుండా ఉంటే వాళ్ళు బలహీనగానే, వాళ్ళు ప్రతి విషయంలో కూడా నీర్సిల్లడం అనేది, దిగజారిపోవడం అనేది, పతనం కావడం అనేది జరుగుతుంది. అందుకనే ఈ ఉదయకాలం మందు ఆయన వల్లనే ఏది జరగాలన్నా కూడా ఆయన లేకుండా ఏది కూడా జరగదు అని వాక్యం మనకు తెలియచేస్తుండగా, ఈరోజు ఎందుకు మనము బలహీనమైపోతున్నాం, నిలబడలేకపోతున్నాం, పడిపోతూ ఉన్నాం, అనేక ఇబ్బందులు పడుతున్నాం, కారణం ఏంటి అనేది వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇందును బట్టి తిరిగి ప్రభులో నూతనముగా మనం ఆ నూతన బలము, నూతన శక్తి, నూతన హృదయం, నూతన అభిషేకం, నూతనమైనటువంటి దేవుని యొక్క నడిపింపు కొరకు ప్రభు సన్నిధిలో కనిపెట్టి
ఆ విధమైన అనుభవంలోకి ముందుకు సాగటానికి ప్రభు యొక్క సహాయము అందించునుగాక. ఆమేన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. పరిశుద్ధ నామంలో నాయన మేము బలహీనం ఎందుకు అవుతున్నాం, మాలో బలహీనం కావడానికి కారణమైంది. అలా కాకుండా బలవంతులుగా సొమ్మసిల్లకుండా నాయన పడిపోకుండా మేము ముందుకు సాగటానికి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల, మీకు చేరువుగా సన్నిధి, ప్రభావము, మీతో కూడా మీ కట్టడలు అనుసరించటంలో విశ్వాసము, ఆధారపడడం, అక్రమాన్ని నేర్చుకోవటానికి మీరు తెలియచేసిన మాటలు మరి స్తుతిస్తున్నాం. ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాలలో ఎవరు బలహీనగా ఉన్నారో వారు తిరిగి వాక్యాన్ని బట్టి బలపడటానికి కృప దయచేయమని కృపకు దయకు ప్రభు అప్పగిస్తున్నాం. ఇది రాకడ వరకు కొనసాగించబడేటువంటి పరిచర్యగా మీ యొక్క బిడ్డలకు మేలుకరంగా, క్షేమకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాటలు వింటున్న బిడ్డలకును, అనుసరిస్తున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించును గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి వృద్ధిపరచును గాక. దైవాశీస్సులు మీకు కలుగును గాక. ఆమేన్.